హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను మనకి రోజువారీ జీవితంలో ఉపయోగపడే కొన్ని అరబ్బీ వాక్యాలు అలాగే అరబ్బీ పదాలని ఈ వీడియోలో తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం జరిగింది. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా అరబ్బీ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న పదాలు అలాగే వాక్యాలు ఏంటో చూద్దాం. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అరబ్బీ భాషలో ఉండు లేదా ఉండనివ్వు అని చెప్పడానికి ఖల్లీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఉండని తర్వాత అని చెప్పడానికి ఖల్లి బాదేన్ అని చెప్తారు. అలాగే అతన్ని వదిలేయి అని చెప్పాలంటే ఖల్లీ లేదా ఖల్లా అని చెప్తారు. అంటే అతన్ని వదిలేయి అతన్ని ఉండని రెండు అర్థాలు అయితే వస్తాయి. అలాగే ఆమెని వదిలేయి అని చెప్పాలంటే కల్లీహా అని చెప్తారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్పేటప్పుడు కొంచెం ప్రొనౌన్సియేషన్లో తేడా అనేది ఉంటుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు ఇది చెప్తూనే ఉన్నాను. వాళ్ళని ఉండనివ్వు అని చెప్పాలంటే ఖల్లీహుం అని చెప్తారు. ఖల్లీ అంటే ఉండనివ్వు, వదిలేయి రెండు అర్థాలు వస్తాయి. హుమ్ అంటే వాళ్ళు. ఖల్లీహుం అంటే వాళ్ళని ఉండనివ్వు అనే అర్థం వస్తుంది. అలాగే అతన్ని వెళ్ళనివ్వు అని చెప్పాలంటే కల్లీ హిరోహ్ అని చెప్తారు. అంటే అతన్ని వెళ్ళనివ్వు అనే అర్థం అయితే వస్తుంది. అలాగే ఆమెని వెళ్ళనివ్వు లేదా ఆమెని వదిలేయి లేదా ఆమెని ఉండనివ్వు ఇలాంటి అన్నిటికీ కూడా కల్లీ హత్రోహ్ అని చెప్తారు. చూడండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కొంచెం తేడా అయితే ఉంది. మగవాళ్ళకి చెప్పేటప్పుడు కల్లీ హిరోహ్ అని చెప్తారు, ఆడవాళ్ళకి కల్లీ హత్రోహ్ అని చెప్తారు. అలాగే అతన్ని నిద్రపోనివ్వు అని చెప్పాలంటే కల్లీ ఎనాం అని చెప్తారు. అంటే అతన్ని నిద్రపోనివ్వు అనే అర్థమైతే వస్తుంది. ఆమెని నిద్రపోనివ్వు అని చెప్పాలంటే కల్లీ హత్నాం అని చెప్తారు. కల్లీ హత్నాం అంటే ఆమెని నిద్రపోనివ్వు అనే అర్థమైతే వస్తుంది. అలాగే అతన్ని ఒంటరిగా తిననివ్వు అని చెప్పాలంటే కల్లీ యాకిల్ బ్రూహ అని చెప్తారు. అంటే అతన్ని ఒంటరిగా తిననివ్వు అనే అర్థం వస్తుంది. యాకిల్ అంటే తినడం, బ్రోహ అంటే ఒంటరిగా. అలాగే ఆమెని ఒంటరిగా తిననివ్వు అని ఎలా చెప్తారంటే కల్లీ త్రాకిల్ బ్రూహ అని చెప్తారు. కల్లీ హతాకిల్ బ్రూహ అంటే ఆమెని ఒంటరిగా తిననివ్వు అనే అర్థమైతే వస్తుంది. మగవాళ్ళకి తినడానికి యాకిల్ అని చెప్తారు, ఆడవాళ్ళకి తాకిల్ అని చెప్తారు. అతన్ని పని చేయనివ్వు అని ఎలా చెప్తారంటే కల్లీ యసవ్విషుగుల్ అంటే అతన్ని పని చేయనివ్వు అనే అర్థమైతే వస్తుంది. లేదా అతన్ని వదిలే పని చేయనివ్వు అనే అర్థమైతే వస్తుంది. అలాగే ఆమెని పని చేయనివ్వు అని చెప్పాలంటే కల్లీ హత్సవ్విషుగుల్ అంటే ఆమెని పని చేయనివ్వు, ఆమెని డిస్టర్బ్ చేయకు, ఆమెని పని చేయనివ్వు ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అతన్ని ప్రయత్నించనివ్వు, ప్రయత్నించడాన్ని జర్రెబ్ అని అంటారు. అంటే ట్రై చేయడం. అతన్ని ప్రయత్నించనివ్వు అని చెప్పాలంటే కల్లహ్ యజర్రిబ్ అంటే అతన్ని వదిలే అతన్ని ట్రై చేయనివ్వు, అతన్ని ప్రయత్నించనివ్వు అనే అర్థమైతే వస్తుంది. అదే మాట ఆడవాళ్ళకి ఎలా చెప్తారంటే ఆమెని ప్రయత్నించనివ్వు, ఆమెని ట్రై చేయనివ్వు అని ఆడవాళ్ళకి ఎలా చెప్తారంటే కల్లీహ తజర్రిబ్ అని చెప్తారు. చూడండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్పేటప్పుడు ప్రొనౌన్సియేషన్లో తేడా ఉంటుంది. ఎక్కువగా మగవాళ్ళకి యా లెటర్ అనేది వస్తుంది, ఆడవాళ్ళకి తా లెటర్ అనేది వస్తుంది. ఇది ఒకటి బాగా గమనించండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చెప్తున్నాను, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సేమ్ ఒకేలాగా చెప్పరు, తేడాగా చెప్తారు. కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది ప్రొనౌన్సియేషన్లో అని. దాన్ని ఇక్కడే వదిలేయి లేదా దాన్ని ఇక్కడే ఉండనివ్వు అని ఎలా చెప్పాలంటే కల్లీహ్ని అని చెప్తారు. అంటే దాన్ని ఇక్కడే ఉండని లేదా దాన్ని ఇక్కడే వదిలే అనే అర్థం అయితే వస్తుంది. ఏదైనా వస్తువు కావచ్చు, గ్లాస్ కావచ్చు, ప్లేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఇక్కడ వదిలే లేదా దాన్ని అక్కడ ఉండనివ్వు అని మనం చెప్పాలంటే కల్లీహ్ని అని చెప్తారు. అలాగే దాన్ని టేబుల్ మీద వదిలేయి అంటే ఏవైనా వస్తువులు టేబుల్ పైన ఉన్నప్పుడు ఒక్కోసారి పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, తీస్తూ ఉంటారు. గ్లాస్ అయినా, బుక్ అయినా, ఏదైనా సంథింగ్ టేబుల్ పైనే ఉండనివ్వు, తీయొద్దు అని చెప్పడానికి మనం ఎలా చెప్పాలంటే కల్లీ హల్తావులా అంటే టేబుల్ పైన ఉండనివ్వు అనే అర్థం వస్తుంది, టేబుల్ మీద ఉండనివ్వు అనే అర్థం వస్తుంది. కల్లీ హల్తావులా అని చెప్తారు. అలాగే దాన్ని కారులో వదిలేయి లేదా దాన్ని కారులో ఉండనివ్వు అని చెప్పాలంటే కల్లీ
కల్లీ బిల్ సయ్యారా లేదా కల్లా బిల్ సయ్యారా అని చెప్తారు. ఒక్కోసారి దాఖల్ సయ్యారా అని కూడా చెప్తారు. కల్లే దాఖల్ సయ్యారా అంటే దాన్ని కారులో ఉండనివ్వు, దాన్ని కారులో వదిలే అనే అర్థమైతే వస్తుంది. యాకిల్ అంటే అతను తింటాడు అని చెప్పడానికి యాకిల్ అని చెప్తారు. మగవాళ్ళకి చూడండి, అతను తింటాడు అని చెప్పాలంటే యాకిల్. హో యాకిల్ అంటే అతను తింటాడు అనే అర్థం వస్తుంది. ఆమె తింటుంది అని చెప్పాలంటే తాకిల్ అని చెప్తారు. హియా తాకిల్, హియా తాకిల్. రాణి తాకిల్. సారా తాకిల్ అంటే సారా తింటుంది, రాణి తింటుంది, ఇలాంటి అర్థమైతే వస్తుంది. అలాగే వాళ్ళు తింటారు, వాళ్ళు తింటారు అని చెప్పాలంటే యాక్లూన్, యాక్లూన్ అని చెప్తారు. సారా ఔరాద్ యాక్లూన్ అంటే సారా ఔరాద్ ఇద్దరు కూడా తింటారు అనే అర్థమైతే వస్తుంది. యాకిల్ అని మగవాళ్ళకి, తాకిల్ అని ఆడవాళ్ళకి చెప్తారు. ఒకరికన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు యాక్లూన్ అని చెప్తారు, అంటే వాళ్ళు తింటారు అనే అర్థం వస్తుంది. అందరికీ అఖిల్ అఖిల్ అని చెప్పారు, మనకి బాగా అలవాటైంది తినడాన్ని అఖిల్ అని అంటారు అని, కానీ అది కరెక్ట్ కాదండి. యాకిల్ అంటే అతను తింటాడు, తాకిల్ అంటే ఆమె తింటుంది, యాక్లూన్ అంటే వాళ్ళు తింటారు అని అర్థం. అలాగే తిను అని చెప్పడానికి అబ్బాయిలకి మగవాళ్ళకైతే కుల్, కుల్ అని చెప్తారు. వాళ్ళు స్పీడ్గా చెప్పడంలో మనకి ఇకుల్, ఇకుల్ అని మనకి వినబడుతుంది, కానీ కరెక్ట్ కుల్ అని చెప్తారు, అంటే తిను అనే అర్థం వస్తుంది. అదే అమ్మాయిలకి, ఆడవాళ్ళకి, చిన్నపిల్లల అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళకి తిను అని ఎలా చెప్పాలంటే క్లీ, క్లీ అని చెప్తారు. మనం మాట్లాడేటప్పుడు ఈ లెటర్ వస్తుంది, క్లీ, ఇక్లీ అని చెప్తారు, అంటే తిను అనే అర్థం వస్తుంది. అలాగే తిన్నావా అని అడగాలంటే అకల్త్, అకల్త్ అని అబ్బాయిలని మగవాళ్ళని అడుగుతారు. చిన్నపిల్లల్ని కూడా తిన్నావా అని అడగాలంటే అబ్బాయిలు అయితే అకల్త్ అని అడగాలి, అమ్మాయిలైతే అకల్తీ, అకల్తీ అంటే తిన్నావా అనే అర్థం వస్తుంది. అకల్త్ అని అబ్బాయిలకి, అకల్తీ అని అమ్మాయిలకైతే అడుగుతారు తిన్నావా అని అడగడానికి. అలాగే తినడం అయిపోయిందా అని అబ్బాయిలను అడగాలంటే కల్లస్ తాకుల్, కల్లస్ తాకుల్ అని అడుగుతారు. అమ్మాయిలనైతే ఖల్లస్తి తాకిల్, ఖల్లస్తి తాకిల్ అంటే నువ్వు తినడం అయిపోయిందా అనే అర్థం అయితే వస్తుంది. చాలా మంది ఏమడుగుతారంటే ఖల్లస్ అఖిల్, ఖల్లస్ అఖిల్ అని అడుగుతారు, అంటే భోజనం అయిపోయిందా అనే అర్థం వస్తుంది. ఖల్లస్ అంటే అయిపోవడం, అఖిల్ అంటే భోజనం. ఖల్లస్ అఖిల్ అంటే భోజనం అయిపోయిందా అనే అర్థం వస్తుంది. తినడం అయిపోయిందా అంటే ఖల్లస్ తాకుల్ అని అబ్బాయిలకి, ఖల్లస్తి తాకుల్ అని అమ్మాయిలకైతే అడుగుతారు. ఇంకా తినడానికి ఏమైనా కావాలా, నీకు ఇంకా తినడానికి ఏమైనా కావాలా అని అడగాలంటే ఎలా అడగాలంటే బ్యాత్ తెబీ తాకిల్ షై, బ్యాత్ తెబీ తాకిల్ షై అంటే నీకు ఇంకా ఏమైనా తినడానికి కావాలా అని అర్థం. బ్యాత్ తెబీ తాకిల్ షై అని అడుగుతారు. ఖల్లీ అంటే ఉండు, ఉండనివ్వు, వదిలేయి, 3 అర్థాలు కూడా వస్తాయి. అలాగే ఖల్లి బాదేన్ అంటే ఉండని తర్వాత అనే అర్థం వస్తుంది. కల్లాహ్ లేదా ఖల్లీ అంటే అతన్ని వదిలేయి అనే అర్థం వస్తుంది. ఖల్లీహా అంటే ఆమెని వదిలేయి అనే అర్థం వస్తుంది. ఖల్లీహుం అంటే వాళ్ళని వదిలేయి, వాళ్ళని వెళ్ళనివ్వు, వాళ్ళని ఉండనివ్వు, ఇలాంటి అర్థాలు కూడా వస్తాయి. ఖల్లా ఎరోహ్ అంటే అతన్ని వెళ్ళనివ్వు అనే అర్థం వస్తుంది. ఖల్లీ హత్రోహ్ అంటే ఆమెని వెళ్ళనివ్వు అనే అర్థం వస్తుంది. కల్లా హినామ్ అంటే అతన్ని పడుకోనివ్వు అనే అర్థం వస్తుంది. ఖల్లీ హత్నామ్ అంటే ఆమెను పడుకోనివ్వు అనే అర్థమైతే వస్తుంది. కల్లీ యాకిల్ బ్రూహ అంటే అతన్ని ఒంటరిగా తిననివ్వు అనే అర్థమైతే వస్తుంది. అలాగే కల్లీ యసవిషుగుల్ అంటే అతన్ని పని చేయనివ్వు అనే అర్థం వస్తుంది. కల్లీ హత్సవిషుగుల్ అంటే ఆమెను పని చేయనివ్వు అనే అర్థం వస్తుంది. కల్లా యజర్రిబ్ అని మగవాళ్ళకి చెప్తారు, అతన్ని ప్రయత్నించనివ్వు, అతన్ని ట్రై చేయనివ్వు అని చెప్పడానికి. అదే ఆడవాళ్ళకి అయితే కల్లీ హతజరబ్, కల్లీ హతజర్రిబ్ అని చెప్తారు, అంటే ఆమెని ప్రయత్నించనివ్వు అనే అర్థం వస్తుంది. జర్రిబ్ షోయా అంటే కొంచెం ఇది ప్రయత్నించండి, కొంచెం ట్రై చేయండి అనే అర్థం అయితే వస్తుంది. ఖల్లీహ్ని అంటే దాన్ని ఇక్కడ ఉండని లేదా దాన్ని ఇక్కడే వదిలేయి అనే అర్థం వస్తుంది. ఖల్లీ అల్తావులా అంటే దాన్ని టేబుల్ పైన ఉండనివ్వు లేదా దాన్ని టేబుల్ పైన వదిలేయి అనే అర్థం వస్తుంది. కల్లీహ్ బిల్ సయ్యారా అంటే దాన్ని కారులో ఉండనివ్వు అనే అర్థం వస్తుంది. యాకిల్ అంటే తింటాడు అని అర్థం. హువ యాకిల్ అంటే అతను తింటాడు అని అర్థం. తాకిల్ అంటే తింటుంది అని అర్థం. హియా తాకిల్, రాణి తాకిల్ అంటే రాణి తింటుంది. సారా తాకిల్ అంటే సారా తింటుంది, ఇలాంటి అర్థాలు వస్తాయి. అలాగే వాళ్ళు తింటున్నారు అని చెప్పాలంటే యాక్లూన్, యాక్లూన్ అని చెప్తారు. ఒకరికన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు తినేటప్పుడు యాక్లూన్ అని చెప్తారు. అలాగే కుల్ అని మగవాళ్ళకి, క్లీ అని ఆడవాళ్ళకి చెప్తారు తిను అని చెప్పడానికి. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలకు కూడా చెప్తారు తిను అని చెప్పడానికి. కుల్ అని అబ్బాయిలకి, కిలి అని అమ్మాయిలకైతే చెప్తారు.
ఖల్లస్తు తాకిల్ అంటే తినడం అయిపోయిందా అనే అర్థం వస్తుంది. అలాగే బ్యాత్ తెబి తాకిల్ షేయ్ అంటే నీకు ఇంకా తినడానికి ఏమైనా కావాలా అనే అర్థం వస్తుంది. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చి బేసిక్ అరబిక్ పదాలు తెలియక ఇబ్బంది పడే మన తెలుగు వారి కోసము. భాష అనేది ఒక్కసారిగా రాదండి, మనం వింటూ ఉంటే మాట్లాడుతూ ఉంటే వస్తుంది. కొంతమంది కామెంట్లలో మేము ఎంత విన్నా కూడా భాష అనేది రావట్లేదని చెప్తున్నారు. భాష రావడానికి టైం పడుతుంది. మీరు వింటున్నది కాకుండా మనము మాట్లాడుతూ ఉంటే మనకి ఈజీగా తెలుస్తుంది. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం.